హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచుల ఛానల్కి స్వాగతం అండి. వెర్మి కంపోజ్ మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకునే విధానం ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను రండి. ముందుగా బకెట్ తీసుకున్నాక దీనికి ఇట్లా డ్రైనేజ్ హోల్ పెట్టుకున్నానండి. డ్రైనేజ్ హోల్కి పెట్టిన తర్వాత ఒక పైప్ పెట్టుకున్నాను. ముందుగా కొన్ని ఎండిటాకులు, ఒక లేయర్గా వేసుకున్నాక ఎండిటాకులు ఒక లేయర్ మట్టి వేసుకోండి. ఒక లేయర్ మట్టి వేసుకున్నాక మన ఇంట్లో డైలీ రోజువారీ కిచెన్ వేస్టేజ్ నేను పోస్తున్నానండి. ఒక లేయర్ వేసుకున్నాక ఒక లేయర్ మళ్ళా మట్టి ఈ విధంగా వేసుకున్నాక ఇదిగోండి, ఇవి టమాటాలు. మాకు వారం మా ఇంటి పక్కనే సంత జరుగుతుంది. అక్కడ నుంచి వేస్ట్ పాడైపోయిన టమాటాలు అడిగితే వాళ్ళు ఇస్తారు. అవి తెచ్చుకున్నాను నేను. దీంట్లో వస్తున్నా. కొన్ని ఆకుకూరలు, ఈ విధంగా గట్టిగా ఒత్తి పెట్టుకున్నాక కొంచెం వేపపిండి, గుప్పెడు వేపపిండి జల్లండి. పురుగు అది రాకుండా, పురుగు వాసన అనేది రాకుండా వేపపిండి ఉపయోగపడుతుంది. తర్వాత కోడిగుడ్డు తలుపులు ఈ విధంగా కొంచెం వేసుకోండి. వేసిన తర్వాత మన దగ్గర పుల్లటి మజ్జిగ 2 రోజుల క్రితం ఇది పుల్లటి మజ్జిగ కొంచెం పైన ఇట్లా వేసుకున్నాక ఈ విధంగా వేసుకున్నాక టీ పొడి, దీన్ని మనం చాయ్ పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి వడపోసుకొని, ఆ చక్కెర అది ఉంటుంది కాబట్టి వడపు చేమలై పట్టకుండా వడపోసుకొని శుభ్రం కడుక్కొని దీంట్లో ఇలా జల్లుకోవాలండి. లాస్ట్లో ఈ విధంగా మట్టి పోసుకున్నాక మీకు ఎటువంటి వాసన అనేది రాదు, పురుగు రాదు, వాసన రాదు. ఈ విధంగా వేసుకున్నాక ఈ విధంగా మొత్తం కప్పుకుంటే మీకు ఎటువంటి వాసన అనేది రాదు, పురుగు రాదు, బాగుంటుంది. మీకు ఇది 10 రోజులు దీన్ని ఈ విధంగా పెట్టుకొని 10 రోజులు పక్కన పెట్టుకున్నాక అప్పుడు మొక్క నాటుకోండి. రోజువారీ ఇట్లా ఒత్తితే కింద దిగుతుంది. దిగినప్పుడు మళ్ళీ రోజువారీ వచ్చిన వేస్టేజ్ మళ్ళీ దీంట్లో వేసుకొని మళ్ళీ కప్పు పెట్టుకోండి. 10 రోజులు ఇట్లా చేసిన తర్వాత డైరెక్ట్ మీరు మొక్క దీంట్లో నాటుకోవచ్చు. హలో అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.